హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారు? సో నేనైతే మస్తున్నా. సో ఈ రోజు అయితే అమావాస్య కాబట్టి సాయంత్రం 8 అవుతుంది టైము. 8 o'clock మేము పూజ అయితే చేస్తున్నాం. మ్యాక్సిమం అమావాస్య రోజే దేవుని పటాలు అయితే క్లీన్ చేస్తాం అనమాట. మాకు ఒకప్పుడు పూజారి చెప్పిండు, అప్పటి నుంచి మేము అమావాస్య రోజు ఖచ్చితంగా పాటిస్తాం. సో అమావాస్య నెక్స్ట్ డే కడగకుండా పూజ చేయొద్దన్నమాట. ఆ రోజు అయినా చేసుకోవచ్చు, నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు. అమావాస్య తెల్లారి పటాలను కడగకుండా పూజ చేయడానికి లేదు, అదనమాట. సో ఇప్పుడైతే మేము చూడండి ఒకసారి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాం అన్ని. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నిటిని క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇట్లా అన్నిటికీ అయితే బొట్లు పెట్టి పెట్టుకున్నాం. ప్రతి అమావాస్యకి అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను అనమాట. మధ్యలో ఒకసారి కూడా క్లీన్ చేస్తా, 15 daysకి ఒకసారి క్లీన్ చేస్తా. అమావాస్య రోజు అయితే ఖచ్చితంగా ఏదేమైనా సరే అమావాస్య రోజు అయితే పక్కా క్లీన్ చేస్తా. ఎందుకంటే మాకు ఒక పంతులు చెప్పినప్పటి నుంచి మేము అదే ఫాలో అవుతున్నాం. సో పూజ దగ్గర ఉన్న వస్తువులు మొత్తం అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి. సో ఇట్లా అనమాట. ఇప్పుడు మా బావ అయితే వస్తాడు. వచ్చి మా బావ కూడా పూజల మ్యాక్సిమం 70% మా బావ హెల్ప్ ఉంటే 30% నా హెల్ప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అమావాస్య కాబట్టి గుమ్మడికాయ అయితే కడుతున్నాము. ఇంటి ముందు గుమ్మడికాయ అయితే ఖరాబ్ అయింది అనమాట. సో మనకి ఇంటి ముందు గుమ్మడికాయ ఎప్పుడైనా ఖరాబ్ అయింది అని మనం చూసినప్పుడు, మనకు అనిపించినప్పుడు అమావాస్య రోజు చేంజ్ చేయొచ్చు అనమాట. మిగతా రోజులలో చేంజ్ చేయరాదు. పండుగలప్పుడు చేంజ్ చేస్తారు. దసరా, దివాళీ అట్లాంటి పండుగలకు చేస్తారు. ఉగాదికి మళ్ళీ మనకి ఖరాబ్ అయింది అనిపిస్తే మళ్ళీ అమావాస్య రోజే చేంజ్ చేయాలన్నమాట. సో మా ఇంటి దగ్గర అయితే ఖరాబ్ అయింది. సో లాస్ట్ టైమే హోటల్లో అయితే ఖరాబ్ అయితే మంచిది పెట్టినాం. మళ్ళీ ఇప్పుడైతే ఇక్కడ ఖరాబ్ అయింది కాబట్టి ఇక్కడైతే పెడుతున్నాం. సో దిష్టి తగిలితే ఖరాబ్ అవుతుంది అనమాట. సో అది ఎందుకు ఖరాబ్ అవుతుంది అని అనుకుంటారు. దిష్టి బాగా తగిలితే గుమ్మడికాయ తొందర ఖరాబ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోరి నేను ఏం చెప్తున్నా అనేది. సో ఒకరి మీద ఏడుస్తే ఆ ఏడుపు మనకే తగులుతుంది. ఇప్పుడైతే ఇంక ఇంట్లోనే అయింది పూజ. షాప్కి పోవాలి, షాప్లో పూజ చేయాలి. ఇంకా ఇక్కడనే ఇంత లేట్ అయింది. సో ఇంకా అక్కడ ఎంతసేపు పడుతుందో ఏమో తెలియదు. ఇక పూజ అనేది ఓపికతో చేసుకోవాలి. పూజకు ఓపికకు చాలా పెట్టేసి అదే పూజ చేసేటప్పుడు చాలా ఓపిక తెచ్చుకోవాలి. ఆకలి అయితే పాలన్నా చాయ్ అయినా ఏదన్నా తినైనా చెయ్యండి, కానీ తినకుండా చేసి ఆగమాగం అయితే చెయ్యకూర్రి. అయితే ఫస్ట్ ఏం చేస్తా, చాయ్ తాగిన తర్వాతనే పూజ చేస్తా. తినకుండా ఖాళీ కడుపుతో చేయాలంటే కూడా నా వల్ల కాదు. అందుకోసమే ఓపిక ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదన్నా తినాలి, లేదంటే ఏదన్నా తాగాలి. పాలైనా ఏదన్నా తాగి చేసుకోండి. సో అప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆగమాగం తినకుండా చేస్తే దానికి ఫలితం ఉండదు అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక గుమ్మడికాయకి అయితే ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పసుపు పెట్టుకొని కుంకుమ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇట్లానే కట్టాలి. ఇది ఇట్లా చేసుకోండి అప్పుడప్పుడు, పిల్లలకి మనకి బాగుంటుంది అనమాట. సో అమావాస్య రోజు ఇట్లా చెయ్యండి. ఇప్పుడైతే నిమ్మకాయ కూర్చుండు. అయ్యో, కుంకుమ పెట్టాలి, పసుపు పెట్టాలి దానికి. వేస్తావా నువ్వు? ఇట్లా పెట్టి పెడతావేమో అనుకొని నేను అనుకున్నా. సో ఇట్లా కొట్టేటప్పుడు అయితే లోపల ఎవరు ఉండొద్దు, అందరు బయటనే ఉండాలి. అందుకోసమే మేమందరం బయట ఉన్నాం. కొట్టిన తర్వాత అందరు లోపలికి వెళ్ళాలి. లోపలైతే ఆల్రెడీ ఒక కొబ్బరికాయ కొట్టినాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి బయట కొడుతున్నాం. బయటకు వచ్చేటప్పుడు పసుపు, కుంకుమ, నవధాన్యాలు, చాకు, నిమ్మకాయ, కొబ్బరికాయ అన్ని పట్టుకొని బయటకు రావాలి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ లోపలికి పోయి ఒక్కటి తెస్తా అనొద్దు. ఇంటికి పెద్ద మనిషి ఫస్ట్ ముందడుగు పెట్టినాక తర్వాత మనం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అగ్గులు అయితే పొయ్యి మీద పెట్టుకున్నా. ఇవైతే వేడి అయిపోయినాయి ఆల్రెడీ. అమావాస్య రోజు కూడా మీ ఇంట్లో పొగ వేయండి. ఏదన్నా దరిద్రం ఉంటే బయటికి పోతుంది. సో మంచిదన్నమాట. ఇట్లా కాలకుండా కింద ఒక ప్లేట్ పెట్టుకోర్రి, మళ్ళీ కాలుతుంది. ప్లేట్ కొంచెం పెద్దది కావాలంట, ఆడ దొరికింది అది. పెద్ద ప్లేట్ కావాలంట. ముందు జాగ్రత్త చెప్తున్నారా? పెద్ద ప్లేట్ పెట్టుకుంటే కొంచెం కాలదని డాడీ.
ఆ, చూసుకో ఇక. అది సాంబ్రాణి ఫస్ట్ వేసింది ఊదు. ఊదు కదా ఫస్ట్ వేసింది. ఫస్ట్ ఊదు వేసిండు. ఓనియమ్మ సాంబ్రాణి గుమ్మడికాయకి అయితే పొగేస్తుండు అనమాట. సో ఫ్రెండ్స్, మా బావ అయితే అన్ని రూమ్లలో పొగ అయితే వేస్తుండు. మా బావకు పొగ పిచ్చి ఎక్కువ. ఇల్లంతా పొగ లేపుతాడు మొత్తం. అయ్యారు పోదా నాకు ఉందా దయ్యం? నాగేస్తాను నువ్వు ఎక్కువ మొత్తం. నేనేమన్నా దయ్యాన్నా? ఒక ప్యాకెట్ ఊదు, ఒక ప్యాకెట్ గుగ్గిలం అనమాట. మా బావ పూజ చేస్తే అమ్మవారు ఎక్కడున్నా కూడా మా ఇంట్లోకే రావాలి, అట్లుంటుంది పూజ. బంజారా పొద్దున్న నుంచి అసలు పని అయితే ఇరాం లేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేదు తెలుసా. సో ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్ 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 బాయ్.